హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి మా ఇంటి దగ్గర అయితే చిక్కుడుకాయ చెట్టు అయితే ఉందన్నమాట. చాలా పక్కనే అనమాట మా ఇల్లు వచ్చేసి. అక్కడ మొక్క అయితే ఉంది, చాలా చిక్కుడుకాయలు అయితే కాసున్నాయన్నమాట. ఈ చిక్కుడుకాయ చెట్టు ఒక స్టోరీ అయితే విన్నాను అనమాట నేను. ఎందుకు ఏంటి అనేసి మీకైతే తెలిస్తే కామెంట్ చేసేయండి. మనము మామూలుగా రథసప్తమి అప్పటికి చిక్కుడుకాయలు మొక్కలు నాటుకుంటే చిక్కుడుకాయలు అయితే వస్తాయన్నమాట రథసప్తమి నాటికి, ఆ పండగ రోజుకి. కానీ ఉగాది పండగ వచ్చేసరికి మన ఇంటి దగ్గర అయితే ఆ చెట్టు అయితే ఉండకూడదంట, కోసేయాలన్నమాట. చిక్కుడు చెట్టు రథసప్తమికి స్టార్ట్ అయితే కాపు ఉగాది కల్లా అయిపోవాలన్నమాట. సో ఎందుకు అనేసి మీకు ఏమైనా రీజన్ తెలిస్తే కామెంట్ చేయండి. నాకు అది తెలుసు కానీ రీజన్ ఏంటో తెలీదు. ఎవరో పెద్దవాళ్ళు అంటుంటే విన్నాను అనమాట. అట్లా ఉండకూడదు, ఉగాదికి అయితే తీసేయాలి మన ఇంటి దగ్గర నుంచి అనేసి. ఇంకా చిక్కుడుకాయలు అయితే అన్నీ కోస్తున్నాను అనమాట. వంకాయలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. ఇదైతే మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఇక్కడైతే కోస్తున్నాను నేను. అన్నీ చాలా కాయలు అయితే వచ్చాయన్నమాట. ఇంకా చాలా వరకు అయిపోయి ఉన్నాయి, ఎందుకంటే లాస్ట్ కదా, ఉగాది దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా చిక్కుడుకాయలు అయితే కాపు అయితే అయిపోతుంది కాబట్టి ఇంకా లాస్ట్ కాపు అనుకోవచ్చు ఇది. ఇంకా చాలా వరకు కాయలు అయితే అయిపోయింది అనమాట. అంతకుముందు 2 times అయితే కోసున్నాను. లాంగ్ వీడియో కూడా షూట్ చేశాను. టైటిల్ కింద ట్యాగ్ చేసి ఉంటాను, చూసేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి క్లిక్ చేసి చూసేయండి. లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతారనమాట. సో అదనమాట ఈ వీడియో. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి వచ్చేసి లావు చిక్కుడుకాయలు అనమాట, గోడు చిక్కుడుకాయలు కాదు. లావుగా ఉంటాయి విత్తనాలు కూడా. కర్రీ కూడా సూపర్గా అయితే ఉంటుంది అనమాట. ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకుంటే సూపర్గా అయితే ఉంటుంది. అది కాక మనం ఇంటి దగ్గర ఏ మందులు వేయకుండా పండించింది కదా, ఇంకా టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. చాలా బాగున్నాయి చిక్కుడుకాయలు అయితే, చాలా ఎక్కువ అయితే వచ్చాయి అనమాట. దాదాపుగా ఒక 1 kg దాకా అయితే వచ్చాయి. ఇట్లా ఇళ్ళ దగ్గర వేసుకుంటే మనకి ఇది ఒక బెనిఫిట్ కదా. సో అదనమాట గైస్ ఈ వీడియో. బాయ్.